మనం కొత్త నిబంధన ఎక్కువ సార్లు మనం ఎప్పుడు మీటింగ్స్ పెట్టుకున్నా మ్యాక్సిమం మనం నూతన నిబంధనని మనం ధ్యానం చేస్తాం కదా! అవునా? పాత నిబంధనకి, నూతన నిబంధనకి ఎంత సమయం గ్యాప్ ఉందో చెప్పగలరా? ఎంతమ్మా? 400 400 సంవత్సరాల గ్యాప్. దాన్నేమంటాం? ఆ కాలాన్నేమంటాం మనం? ఆ! చీకటి కాలమా? ఎందుకని చీకటి కాలం అన్నాం దాన్ని? దేవుడు అర్థం కావట్లేదా కొంచెం? దేవుడు మనుషులతో మాట్లాడలేదు. అంతేనా? యెస్. సైలెంట్ పీరియడ్ అంటాం మనం. లేపోతే ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటాం దాన్ని. ఎందుకు సైలెంట్ పీరియడ్ అన్నామంటే, దేవుడు ఎవరితోనూ ఆ టైంలో మాట్లాడలేదు. ప్రత్యక్షం కాలేదు. తన ప్రత్యక్షతను చూపించుకోలేదు ఎవరికీ. ఓకే. అయితే, అయితే దేవుడు ఆ 400 సంవత్సరాలు సైలెంట్‌గా ఉండడం ఇది మొదటిసారి మాత్రం గాదు. అర్థమవుతుందా? బైబిల్ చరిత్రలో ఇది మొదటిసారి మాత్రమే గాదు. ఇంకో కాలం గూడా ఉంది. ఇంచుమించు 480 సంవత్సరాల వరకు దేవుడు చాలా సైలెంట్‌గా ఉన్నాడు. అదెప్పుడో చెప్పగలరా? నా ప్రశ్న అర్థమైందనుకుంటా ఉన్నాను. సో, పాత నిబంధనకి, కొత్త నిబంధనకి 400 సంవత్సరాలు ఆహ్, శపథది సైలెంట్ పీరియడ్ అన్నాం గదా! అట్లాగే పాత నిబంధనలో దేవుడు ఎట్లాగే 400 సంవత్సరాలు సైలెంట్‌గా ఉన్నాడో, పాత నిబంధనలో గూడా సైలెంట్‌గా ఉన్నాడు. అదెక్కడో చెప్పగలరా? ఏందన్నా ప్రశ్నలేస్తున్నారు అని అనుకుంటున్నారా? కమ్ ఆన్ ఎనీ గెసెస్? ఆ! ఎవరు లేరా? ఓకే. చెప్పండి. ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు? 430 సంవత్సరాలు. యెస్. 430 సంవత్సరాలు దేవుడు ఎవరితోనన్నా మాట్లాడాడా? దేవుడు ఎవ్వరితోను మాట్లాడలా. అదో రకంగా సైలెంట్ పీరియడ్. అర్థమవుతుందా? మరి ఆ సైలెంట్ పీరియడ్‌కి ముందు ఆ 430 సంవత్సరాలు బానిసత్వంలోకి ఎళ్ళక ముందు దేవుడు ఎవరితో మాట్లాడాడో తెలుసా? ఎవరితో చెప్పండి? లాస్ట్ టైమ్ మాట్లాడింది? మిమ్మల్ని ఎందుకు ప్రశ్నలేస్తా ఉన్నానంటే, మీ అటెన్షన్‌ని నేను గ్రాబ్ చేయాలనుకుంటా ఉన్నా. మీరందరూ నా మీద దృష్టి ఉండాలని నేను ఆశపడతా ఉన్నా. ఓకే. ఎవరితో మాట్లాడాడు చెప్పండి చివరిసారిగా దేవుడు? కమ్ ఆన్. ఆ! ఆ! ఎవరమ్మా? యోసేపా? యోసేపు కంటే యాకోబుతో దేవుడు మాట్లాడాడు. యాకోబుతో దేవుడు మాట్లాడి, "నువ్వు ఈజిప్ట్‌కెళ్ళు" అని చెప్పి యాకోబుతో మాట్లాడాడు. యాకోబుతో మాట్లాడిన తర్వాత ఇంచుమించు 430 సంవత్సరాల తర్వాత దేవుడు తన సైలెంట్‌ని వీడాడనమాట. ఎవరితో మాట్లాడాడో తెలుసా? మోషేతో మాట్లాడాడు. మనం అదే ఇప్పుడు ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. నిర్గమకాండం మూడో అధ్యాయం. నిర్గమకాండం మూడో అధ్యాయం. మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు 430 సంవత్సరాల తర్వాత మాట్లాడబోతా ఉన్నాడు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఆ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ, దాన్ని గమనిస్తూ మనం దీన్ని చదువుదాం. మూడో అధ్యాయం చదువుతారా ఎవరైనా? యాహ్! మోషే మోషే మిద్యాను యాజకుడైన మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ యిత్రో అను తన మామ మందను మేపుచు మందను ఆ మేపుచు మందను ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని పోయి అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. హోరేబునకు వచ్చెను. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. సో, ఇప్పుడు ఎక్కడున్నాడు మోషే? హోరేబులో ఉన్నాడు. హోరేబు. హోరేబ్ అంటే సీనాయి పర్వతం గూడా. 2 నేమ్స్ ఉన్నాయి దానికి. హోరేబు, సీనాయి పర్వతం. ఓకే. 2 ఒకటే అనమాట. సో, దేవుడు తన 10 ఆజ్ఞలను ఇచ్చాడు గదా! ఈ కొండ పైన. ఓకే. అయితే అప్పటికింకా రాలేదు. 10 ఆజ్ఞల దగ్గరికి ఇంకా రాలేదు. ఓకే. అయితే ఇక్కడ చూస్తే గనక మనకందరికీ తెలుసు. మోషే ఎక్కడ జన్మించాడు? ఐగుప్తులో జన్మించాడు. ఐగుప్తులో జన్మించిన తర్వాత అదే టైంలో యోసేపు ఏదైతే చేశాడో, యోసేపు ఏం చేశాడో తెలియని రాజు
అధికారంలోకి వచ్చాడు అనమాట. వచ్చి ఏం చేశాడు, ఇజ్రాయెల్ ప్రజలందరినీ బానిసలుగా చేసేసుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. చేసేసుకున్నాడు. చేసేసుకున్న తర్వాత ఏం జరిగింది, మనోడు ఎక్కడ పెరిగాడు, ప్యాలెస్లో పెరిగాడు. అది అందరికీ తెలుసు స్టోరీ. నేను ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో ఈజిప్ట్ రాజుల ప్యాలెస్లో పెరిగాడు. చాలా అద్భుతంగా పెరిగాడు, చాలా విద్యలతో పెరిగాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు, చాలా ఆజానుబాహుడైపోయాడు. అదేందా అన్ని విద్యల్లో ఆరితేరిపోయాడు మోషే. దాని తర్వాత ఒకరోజు ఏం జరిగింది, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నా ప్రజలను చూద్దాం అన్నా సరే బయటకు వచ్చాడు. బయటికి రాగానే అక్కడ ఇద్దరు ఐగుప్తు ప్రజలు, ఐగుప్తీయుడు ఒకడు, ఇజ్రాయేల్ ఒకడు తన్నుకుంటా ఉన్నారు. లేకపోతే ఒక రకంగా ఎలా చెప్పొచ్చు అంటే, ఐగుప్తీయుడు ఇజ్రాయేల్ని కొడతా ఉన్నాడు. కొడతా ఉంటే వెంటనే మోషే ఏం చేశాడు, ఆ ఐగుప్తుని అక్కడక్కడే చంపేసి పాతి పెట్టేశాడు. మనకు తెలిసిందే స్టోరీ. ఆ తర్వాత ఇది ఎవరికైనా తెలిసిందేమో, రాజు తెలిసిపోద్దేమో అన్న భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. గోషేనులో ఉండేవాడు. గోషేనులోంచి ఎక్కడ పారిపోయాడు, హోరేబ్ అనే ప్రాంతానికి పారిపోయాడు అనమాట. మిద్యాను అనే ప్రాంతంలోకి పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఏం జరిగింది, అప్పటికే మోషేకి వయసు ఎంత తెలుసా, ఇంచుమించు 80 సంవత్సరాలు. అర్థమైందా? సో ఇక్కడ చూస్తే కనుక మనం హోరేబు ప్రాంతంలోకి వచ్చాడు మోషే. వచ్చిన తర్వాత చూస్తా ఉన్నాడు. రెండో వచనం చదువుతారా? ఒక పద నడిమిని ఒక పద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చదవమ్మా. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. సో ఏం జరుగుతా ఉంది, దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. ఎట్లాగా, ఆ హోరేబు కొండ ఇంచుమించు ఎంత ఉంటుందో తెలుసా హైట్? అది 7,500 అడుగులు హైట్ ఉంటుంది హోరేబు పర్వతం. 7,500 అడుగులు అంటే దాని వైపు అక్కడికి పైకి రీచ్ అవ్వాలంటే ఇంచుమించు 4-5 గంటలు పడుతుంది. 4-5 గంటలు పడుతుంది, నడుచుకుంటూ వెళ్ళాలి కదా. సో అక్కడ ఏం జరుగుతూ ఉంది, మండుతున్న పొద ఒకటి కనిపిస్తూ ఉంది. ఇది ఏంటబ్బా అనుకొని మోషే పైకి వెళ్ళగానే అది ఏం జరుగుతూ ఉంది, మండుతుంది కానీ కాలిపోవట్లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. గొప్ప వింత అనేది మోషేకి అర్థమైంది. అయితే ఏం జరుగుతూ ఉంది, 4వ వచనం, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. సో ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, మోషే దాన్ని చూచి దాని దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మోషే ఎప్పుడైతే చూశాడో, ఎప్పుడైతే తన దృష్టిని ఆ పొద వైపు నిలిపాడో, అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మీకు అర్థమవుతుంది ఇక్కడ పాయింట్? మోషే ఎప్పుడైతే ఆ పొదను చూసి దాని మీద తన దృష్టిని నిలిపాడో, అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చాలాసార్లు అనుకోవచ్చు, మనం చర్చికి వస్తూ ఉంటాం, ప్రోగ్రాంలు వింటూ ఉంటాం, చాలా ప్రసంగాల తర్వాత ప్రసంగాలు చాలా వింటూ ఉంటాం, కానీ మనకేమనిపిస్తుంది, దేవుడు ఏం మాట్లాడలేదండి, దేవుడు మాట్లాడినట్టు ఏం అనిపించట్లేదండి అని అంటాం. మనం చెబుతున్న వాక్యం పైన దృష్టి నిలపగలిగితే అప్పుడు దేవుడు మాట్లాడతాడు. దృష్టి నిలపాలి, విత్తబడుతున్న వాక్యాన్ని వినాలి. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారని చూస్తూ ఉంటే దేవుడు మాట్లాడు. ఆయన వాక్యం పైన దృష్టి నిలపాలి. అప్పుడు అంటా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషే మోషే అంటా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా ఒక విషయాన్ని చేస్తా ఉన్నప్పుడు, ఒక ఇంపార్టెంట్ థింగ్ని, ఒక ముఖ్యమైన పనిని చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా 2 సార్లు పిలుస్తాడు. మీరు చూడండి, అబ్రహాము అని పిలుస్తాడు, యాకోబు అని పిలుస్తాడు, మార్తా అని పిలుస్తాడు. అర్థమవుతుందా? సీమోను అని పిలుస్తాడు, సమూయేలు అని పిలుస్తాడు. దేవుడు ఒక విషయాన్ని చేయబోతా అన్నప్పుడు హీ కాల్స్ ట్వైస్. సో దాని అర్థం ఏంటంటే, యు షుడ్ లిసన్. మీరు వినాలి. వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. యు షుడ్ లిసన్. మోషే అని పిలుస్తా ఉన్నాడు ఆయన. ఆ రోజున వెంటనే చూశాడు వెంటనే అందుకు చిత్తము ప్రభువా అనేను. ఈ చిత్తము అనేది మనం ఎప్పుడు వింటాం చెప్పండి? చిత్తము అనేది మనం ఎప్పుడు వింటాం? ఏ టైంలో మనం వింటాం? ఎప్పుడు వినలేదా చిత్తం?
చెప్పిన వాడినప్పుడా? రాజుల కాలంలో మనం వింటాం దాన్ని బాగా. రాజు ఏదైనా చెప్పాడు అనుకోండి, చిత్తం ప్రభువా అంటాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వేం చెప్పినప్పుడు నేను చేస్తా. చిత్తం ప్రభువా అంటే, చిత్తము రాజా అంటే, నువ్వేదైతే చెప్పబోతా ఉన్నావో నేను ఏం చేయడానికైనా సిద్ధం, నువ్వేం చెప్తే అది అనేది అర్థం వస్తుంది అనమాట. సో ఇక్కడ మోషే చెప్తా ఉన్నాడు, చిత్తము ప్రభువా అంటా ఉన్నాడు. 2 పనులు చెప్పాడు. 2 పనులు చేయొద్దు అన్నాడు దేవుడు వెంటనే. 5వ వచనం చూడండి. అందుకైన దగ్గరికి రావద్దు. ఒకటి, దగ్గర రావద్దు. రెండోది, నీ పాదములుండి చెప్పులు విడుము. 2 పనులు చేయొద్దు అన్నాడు. ఒకటి, దగ్గర రావద్దు అన్నాడు. సో దాన్ని బట్టి ఏం చేస్తా ఉన్నాడు మోషే? ఇదేదో వింతగా ఉందే, ఇది పొద కాలిపోవట్లేదే అని దగ్గరికి వెళ్తా ఉన్నాడు. దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఏంటి ఇంకా చూసేద్దాం, వాయిస్ కూడా వినిపిస్తుంది, ఎక్కడి నుంచి వాయిస్ వినిపిస్తుంది ఆ దగ్గరికి వెళ్ళిపోతా ఉంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? వెయిట్, దగ్గర రావద్దు. రెండోది, నీ పాదాలు చెప్పులు విడువ అంటా ఉన్నాడు. ఎందుకు అంటా ఉన్నాడు అనగా చూస్తే, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అనేను, పరిశుద్ధ ప్రదేశం అనేను. సో ఏంటంట అది? పరిశుద్ధ స్థలం. మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, పరిశుద్ధ స్థలం అయితే ఏ మనిషి రాకూడదా? ఎందుకు రాకూడదు? పరిశుద్ధ స్థలానికి మనిషి వెళ్ళకూడదా? వెళ్ళడానికి అర్హుడా? వెళ్ళడానికి అర్హుడా? చెప్పండి. ఆ? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలానికి రావద్దన్నాడు మోషేని. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఆ? మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దానికంటే ముందు మనం పాపులం, సింపుల్. మనం అపవిత్రులం కాబట్టి దేవుని దగ్గరికి మనం వెళ్ళాం. మన ఆ అర్హత మనకు లేదు. అర్థమవుతుందా? సో దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఇది పరిశుద్ధ స్థలం, దగ్గర రాకు అని చెప్తా అన్నాడు. దగ్గర రాకు అని చెప్తా అన్నాడు. ఓకే. అయితే తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకోకముందే, నేను ఎవరు అనేది చెప్పకముందే, ఇక్కడ మోషేకి కొన్ని ఆల్రెడీ చెప్పేశాడు దేవుడు. కొన్ని విషయాలు అందించేశాడు దేవుడు. నేను ఎవరు, నేనేంటి, నా పేరేంటి అని, నేను ఎక్కడి నుంచి వచ్చానని చెప్పకముందే, తన గురించి తాను చెప్పుకోకముందే దేవుడు కొన్ని ఆటలు తేల్చేశాడు. ఏంటో తెలుసా? ఒకటి, మోషేకి అర్థమైపోయింది. ఒకటి ఏంటంటే, హీఈస్ నాట్ ఎ మ్యాన్, అతను మనిషి కాదు అని అర్థమైంది. ఎందుకని? మనిషి లేడు అక్కడ. 2 కళ్ళు లేవు అక్కడ చూడడానికి, కానీ చూశాడు మోషేని. నోరు లేదు అక్కడ, కానీ మాటలు వచ్చినాయి. మోషే చెప్తున్నాడు, వినిపించింది, దానికి రిప్లై ఇస్తున్నాడు దేవుడు. చెవులు లేవు. అర్థమవుతుందా? సో ఆయన మనిషి కాదు అనేది అర్థమైంది. ఓకేనా? ఇంకా ఆయనకి మాట్లాడడానికి నోరు అవసరంలా, చూడడానికి కళ్ళు అవసరంలా, వినడానికి చెవులు అవసరంలా అనే విషయం కూడా అర్థమైంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనకి చూడాలంటే కళ్ళు అవసరం, వినాలంటే చెవులు అవసరం. అవునా కదా? కానీ దేవుడు అనేవాడికి అవేం అవసరంలా. మనం వీటి మీద ఆధారపడాలి. కానీ దేవుడు ఒక దానిపైన ఆధారపడేవాడు కాదు. కళ్ళపైన ఆధారపడేవాడు కాదు, కానీ ఆయన చూడగలడు. చెవుల పైన ఆధారపడేవాడు కాదు, కానీ ఆయన వినగలడు. అర్థమవుతుందా? అంటే దీన్ని బట్టి మోషేకి ఏమర్థమైందో తెలుసా? ఆయన దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అనేది ఒకటి అర్థమైంది. ఓకే. Wi-Fi on. ఇంకొకటి అర్థమైంది. Wi-Fi off. ఇంకొకటి అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడు అద్భుతాలు చేసేవాడు అనేది కూడా అర్థమైంది. ఎలాగా అంటే, పొద మండుతుంది కానీ కాలట్లేదు, పొద మండుతుంది కానీ ఎండిపోవట్లేదు, కాలిపోవట్లేదు. దేవుడు అద్భుతాలు కూడా చేయగలడు అనేది మోషేకి అర్థమైపోయింది. ఓకే. అయితే ఇప్పుడు ఒకటి మటుకు బాగా అర్థమైపోయింది ఏంటంటే, నా జ్ఞానానికి అందని వాడు అనేది మోషేకి స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు మాట్లాడుతున్న ఈయన ఎవరో నాకైతే తెలియదు, కానీ ఈయన మాట్లాడుతున్న ఈయన నాకంటే జ్ఞాని, నాకంటే గొప్పవాడు అనేది మోషేకి అర్థమైంది. ఆయన అర్థం చేసుకోలేము అని కూడా మోషేకి అర్థమైంది. మీకు క్వశ్చన్ తెలుసా? ఎప్పుడైనా సరే మీరు సడన్గా అరే ఏం చేసావురా అని ఎవరిని అడిగాడు అనుకోండి,
వాడు ఆన్సర్ చెప్పకముందే మైండ్ అంతా తిరుగుద్ది. నేనేం చేశాను అబ్బా పొద్దున సాయంత్రం వరకు, అతని జీవితంలో నేనేం చేశానని మైండ్ మొత్తం తిరుగుద్ది. తెలుసా మీకు? ఎప్పుడైనా అనుభవించారా? చిన్న కాలమే, చిన్న సమయమే. సమయం చిన్నదే నువ్వు మాట్లాడడానికి. బట్ అయినప్పటికీ నీ బ్రెయిన్ మొత్తం తిరిగేస్తుంది. నేనేం చేశాను పొద్దున సాయంత్రం దాకా అని. అట్లాగే మోషేకి కూడా మేబీ ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చుంటాయన్నమాట. అయితే తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉన్నాడు దేవుడు. ఏమని ఇంట్రడ్యూస్ చేసుకున్నా ఉంటాడు? మరియు ఆయన మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని యాకోబు దేవుడని చెప్పగా ఇక్కడ విషయం. ఇక్కడ ఫుల్ స్టాప్. ఇప్పుడు ఏమని చెప్పుకుంటా ఉన్నాడు? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. ఎవరీళ్ళు? మోషేకి తెలుసా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ టైంకి బైబిల్ లేదు. మనకు బైబిల్ ఉంది. ఆ టైంకి మోషేకి బైబిల్ లేదు. అప్పుడు దాకా దేవుని గురించిన రాత ఒక్కడు కూడా లేదు. దేవుడు ఎలా అంటాడు? సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? దాని గురించి చదువుకోవడానికి ఎక్కడా లేవు. అర్థం. బట్ మోషేకి ఎలా తెలిసింది? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఎలా తెలిసింది? ఎవరిల్లు తెలుసా? యాకోబుకి, మోషేకి తెలుసా? ఇక్కడే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏంటంటే ఎప్పుడైతే 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 ఆ యొక్క ఫరో యొక్క కుమార్తె మోషేని తీసుకుందో, నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లా, మీకు తెలుసు కాబట్టి. ఎప్పుడైతే ఆ యొక్క ఫరో కుమార్తె మోషేను ఆ యొక్క నీటిలోంచి మోషేని తీసుకొని తన కుమారునిగా చేసుకుందో, అప్పుడే మిరియాము, తన అక్క అయిన మిరియాము ఏం చేస్తుంది? తన తల్లిని పిలిచి పాలివ్వడానికి ఒప్పేస్తుంది. అవునా? ఇదంతా తెలుసు కదా మీకు, మేము చెప్పట్లా అదంతా. ఓకే. అప్పుడు ఏం జరిగింది? సొంత అమ్మే పాలిస్తూ తన చరిత్రను చెప్పింది. అర్థమైందా? ఎలా చెప్పింది? తనకెలా తెలుసు అంటే, అప్పుడున్నది ఓరల్ ట్రెడిషన్, రిటర్న్ ట్రెడిషన్ కాదు. మనకున్నది ఇప్పుడు రిటర్న్ ట్రెడిషన్. అంటే చేత్తో రాసిన విధానాలు మనలో ఉన్నాయి. మనం తెలుసుకోవాలంటే చేత్తో రాసిన పత్రికలు ఉన్నాయి, లేకపోతే గ్రంథాలు ఉన్నాయి. అప్పుడు అలా కాదు, నోటితో చెప్పడమే. మరి ఎలా వచ్చింది వాళ్ళ అమ్మ దగ్గరికి ఆ యొక్క కథలు అంటే, నోటి ద్వారా చెప్పడం ద్వారా. ఇప్పుడు మీరున్నారు, మీరు స్టోరీస్ ఏం చెప్తారు? మీ పిల్లలకి చెప్తారు. ఆ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ఆ పిల్లలు చెప్తారు. అలా తరతరాలుగా ఆ యొక్క దేవుడు ఎలాంటోడు, క్రియేషన్ ఎలా చేశాడు, సృష్టిని ఎలా చేశాడు అన్న కథలు వారసత్వంగా వస్తూ ఉన్నాయి. సో మోషేకి పక్కాగా తెలిసి వీళ్ళ ముగ్గురు ఎవరో. మోషేకి అబ్రహాం ఎవరో తెలుసు, ఇస్సాక్ ఎవరో తెలుసు, యాకోబు ఎవరో తెలుసు. అంతేకాదు, మోషేకి అబ్రహాముకు ఏ వాగ్దానం చేశాడు దేవుడు అన్నది కూడా తెలుసు. ఏం వాగ్దానం చేశాడు? మిమ్మల్ని గొప్ప జనంగా చేస్తా, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతా, నీ సంతానాన్ని అన్నాడు. అది బాగా తెలుసు మోషేకి. అంతేకాదు, యాకోబుకి ప్రామిస్ చేశాడు, మీరు ఈజిప్ట్కి వెళ్తారు, ఐగుప్తుకి వెళ్తారు, అక్కడ గొప్ప జనంగా వెళ్తారు, నేను కూడా మీతో వస్తాను, దాని తర్వాత మీరు కొన్ని సంవత్సరాల తర్వాత నేను బయటికి తీసుకొస్తాను అన్న వాగ్దానం కూడా మోషేకి తెలుసు. అప్పుడు ఆ టైంలో కనుక నేను ఆలోచించాను, దీన్ని ఆలోచిస్తా ఉన్నప్పుడు, నేనైతే కనుక ఆ ప్లేస్లో ఉంటే, మోషే ప్లేస్లో ఉంటే, చాలా కథలు విన్నాను. దేవా నీ గురించి అబ్రహాముకి మా మా పితరుడికి నువ్వు ఆ వాగ్దానం చేశావు, ఇస్సాకు ఆ వాగ్దానం చేశావు, యాకోబుకి ఆ వాగ్దానం చేశావు, మమ్మల్ని అందరినీ తోడుకొని తీసుకొస్తావా అని చెప్పి వాగ్దానం చేశావు కదా. ఇంచు 430 సంవత్సరాలు అయిపోయింది, ఏమైపోయావు? ఇన్నాళ్ళు ఏమైపోయావు? మేము గుర్తు రాలేదా? మేము ఉన్నావా లేవా? నీకు అసలు పట్టింపు ఉందా అనేవాడినేమో నేను. మీరైతే ఏమంటారు నాకు తెలీదు. ఇంచుమించు 430 సంవత్సరాల తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమైపోయావు దేవా? మేము ఇక్కడ కష్టాలు పడతా ఉన్నాం, మా అన్నదమ్ములు కష్టాలు పడతా ఉన్నారు, మా నాన్న కష్టాలు పడతా ఉన్నారు, మా సహోదరులు కష్టాలు పడతా ఉన్నారు. వేర్ హ్యావ్ యూ బీన్? నువ్వు ఏడకపోయావు? నువ్వు ఉన్నావా అనేవాడినేమో. మేబీ మోషేకి కూడా అలాంటి ఆలోచన వచ్చుంటదేమో. ఇంకొంచెం ముందుకెళ్దాం. 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇక్కడ 3 పనులు చెప్తా ఉన్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. ఏమని చెప్తా ఉన్నాడు? ఒకటి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూచాను, అండ్ రెండోది, మొరను విన్నాను, వారి యొక్క కష్టాలు నాకు తెలిసే ఉన్నాయి. ఏమంటా ఉన్నాడు ఇక్కడ దేవుడు? చూడండి, చూశాను, విన్నాను, తెలుసుకున్నాను. 3 పనులు చెప్తా ఉన్నాడు దేవుడు.
నేను చూశాను. ఏం చూశాడు ఆయన? ఇజ్రాయేల్ ప్రజల యొక్క బాధలను చూశాడు. రెండోది విన్నాడు. ఏమన్నాడు? వాళ్ళ యొక్క మొరను విన్నాడు. ఏం తెలుసుకున్నాడు? వాళ్ళ యొక్క కష్టాల్ని ఆయన తెలుసుకున్నాడు. ఏం చేశాడు తెలుసుకొని? ఇంకా చూడండి 8దో వచనం. కాబట్టి ఐగుప్తుల చదవండమ్మా. ఐగుప్తీయుల చేతిలో చేతిలో నుండి వారిని విడిపించుటకును విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు ఓకే, అదంతా చదివానమ్మా. వారిని నడిపించుటకు దిగి వచ్చి తిని. ఏమంటా ఉన్నాడు? నేను వాళ్ళ యొక్క చూశాను, విన్నాను, తెలుసుకున్నాను వాళ్ళ బాధల్ని. ఇప్పుడు నేనేం చేశాను? దిగి వచ్చాను వారిని విడిపించుటకు. నేను చేసిన వాగ్దాన భూమినికి నడిపించుటకు నేనే దిగి వచ్చానని చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు నేనేం చెప్తా ఉన్నానో జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ఆ యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మోషే యొక్క ఆలోచనలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోగలిగితే దానికంటే మధురమైనది ఇంకోటి ఉండదు. అర్థమైందా? ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ దేవుడు? నేను చూశాను, నేను విన్నాను, తెలుసుకున్నాను. నేను వాళ్ళ బాధలను చూశాను, వారి మొరను విన్నాను, వారి కష్టాలను తెలుసుకున్నాను. నేను దిగి వస్తా ఉన్నాను. బ్యూటిఫుల్ కదా? బ్యూటిఫుల్ కదా? ఇక్కడ ఒకసారి పాజ్ చెప్పుకుందాం. అయితే అప్పుడున్న ప్రజలే బాధపడతా ఉన్నారా? అప్పుడున్న ప్రజలే మొర్ర పెట్టుకుంటా ఉన్నారా? అప్పుడున్న ప్రజలే కష్టాలు పడతా ఉన్నారా? దుఃఖపడతా ఉన్నారా? దుఃఖపడతా ఉన్నారా? చెప్పండి. బాధ ఎప్పుడు వస్తుందో తెలుసా? బాధ ఎప్పుడు వస్తుందో తెలుసా? హృదయం నలిగిపోయినప్పుడు, సంపూర్ణత లేనప్పుడు. సంపూర్ణత లేనప్పుడు. నేను ఎంఏ ఇంగ్లీష్ చదువుతా ఉన్నప్పుడు కాకినాడలో ఒక ప్రొఫెసర్ ఉండేవారు అనమాట. ఆవిడ పేరు ప్రశాంతి. ఆవిడ మంచి ప్రొఫెసరే, బట్ అంతగా ఎఫెక్టివ్గా చెప్పరు కానీ, బట్ అయినప్పటికీ ఆవిడని ఒకసారి నేను లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఒకసారి ఇంటర్వ్యూ చేశా. ఏమని అంటే, అప్పుడే ఆవిడ ప్రొఫెసర్ అయింది. ప్రొఫెసర్ అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీలో మనం ప్రొఫెసర్ అవ్వాలంటే ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి. మీ అందరికి తెలిసే ఉంటుంది మేబీ కొంతమందికి. ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి. దాని తర్వాత 14 సంవత్సరాలు చేసిన తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ అవుతారు. అర్థమవుతుందా? దాని తర్వాత 2-3 సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు ప్రొఫెసర్ అవుతారు. అదైనా చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి. అదైనా సో ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆవిడ ప్రొఫెసర్ అయింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం గారు మీరు ఇంచుమించు ఎంఏ ఇంగ్లీష్ మాలాగే చదువుకున్నారు కదా, అప్పుడు మీరు అనుకున్నారా ఇట్లాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలని? అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోయారు. అయిపోయిన తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ అవ్వాలనుకున్నారు, అది కూడా అయిపోయారు. ప్రొఫెసర్ అవ్వాలనుకున్నారు, అది కూడా అయిపోయారు. ఇక మీకు సంపూర్ణత వచ్చిందా మేడం అని అడిగా. కంప్లీట్ అయ్యారా? ఫుల్ఫిల్మెంట్ వచ్చిందా అని అడిగా. ఇంకేమన్నా సాధించాలనుకుంటా ఉన్నారు, ఇంకేమన్నా హై పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారా అని అడిగా. అప్పుడు అందావిడ, ఇంకా వెళ్ళాలనుకుంటున్నాం, ఆఫ్ కోర్స్ ప్రొఫెసర్తో అయిపోవాలనుకోవట్లా. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? ఎంత ఎత్తుకు వెళ్ళినా మనిషికి సంపూర్ణత రావట్లా, ఆ కంప్లీట్నెస్ రావట్లా, ఫుల్ఫిల్మెంట్ రావట్లా. అర్థమవుతుందా? అల్టిమేట్గా ఏమవుతుందో తెలుసా? ఒక రకమైన మనిషి బాధలోకి పోతా ఉన్నాడు. మనిషి బాధలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకొక విషయం చెప్తాను మీకు. ఇక్కడ చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఒక చెట్టుని వేరులతో తీస్తారనుకోండి బయటికి, అది జీవించి ఉన్నట్ట కదా? పోనీ అలా కాదు. ఇక్కడ ఒక ఆకు తెంపేశాను అనుకోండి, ఈ ఆకులో జీవం ఉంటుందా? ఉండదు కదా? సో మనుషులందరూ, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళకపోతా ఉన్నారు. ఓ రకంగా చచ్చిన వారమే మనుషులు ఉంటా ఉన్నారు. ఎంత ప్రయత్నం చేస్తా ఉన్నారో తెలుసా బయట? మీరు ఒకసారి బయటికి వెళ్ళి చూడండి. వాళ్ళని సంతృప్తి పరుచుకోవడం కోసం ఎక్కడెక్కడో వెతుక్కుంటా ఉన్నారు. పోర్నోగ్రఫీ అని, సిగరెట్లని, మందులని, అదని, ఆ జోదమని, ఈ జోదమని మనుషులు ప్రేమ వెనకాల పరిగెడతా ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారిలో అలాంటి వారు ఉన్నారేమో నాకు తెలియదు. కానీ మనుషులు ప్రేమ వెనకాల పరిగెడతా ఉన్నారు. ప్రేమలో అయినా ఆ సంపూర్ణత దొరుకుద్దేమో అని దాని వెనకాల పడతా ఉన్నారు. అంతేనా? మొర్ర పెట్టుకుంటా ఉన్నారు. ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది? నా జీవితం ఏమైపోతా ఉంది?
దేవుని యొక్క ప్రెజెన్స్ కోసం, దేవుని యొక్క ఆ యొక్క ప్రెజెన్స్ని మనం తెలుగులో ఏమంటాం, ఆయన యొక్క సన్నిధి కోసం ప్రజలందరూ మొర్ర పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మాత్రమే మనకు మనశ్శాంతి ఉంటుంది కాబట్టి. అర్థమైందా? అర్థమవుతుందా? ప్రజలందరూ ఈ విధంగా ఉంటా ఉన్నారు. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడు తెలుసా? వారి యొక్క బాధను నేను చూశాను, విన్నాను, తెలుసుకున్నాను. నేను దిగి వచ్చాను. నేను దిగి వచ్చాను. ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం ఆ జీవం కలిగిన దేవుడు, ఆ దేవుడు అప్పుడు ఏదైతే దేవుడు మోషేతో మాట్లాడాడో, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని తన గురించి తాను ఏదైతే చెప్పుకున్నాడో, ఆ దేవుడే మన యొక్క మొరను విని, మన యొక్క బాధను చూచి, మన దుఃఖాలను తెలుసుకొని ఆయన దిగొచ్చాడు. నరవతారిగా దిగొచ్చాడు. నరవతారిగా దిగొచ్చాడు. గాడ్స్ రెస్పాన్స్, మన కండిషన్, మన బాధతో, మొరతో, దుఃఖంతో ఉంటే గాడ్స్ రెస్పాన్స్ ఏంటంటే ఆయనే దిగొచ్చాడు. అండ్ ఇన్విటేషన్ ఏంటో తెలుసా? ఆయన ఇస్తున్న ఇన్విటేషన్ ఏంటో తెలుసా? ఇన్విటేషన్ ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి అంటా ఉన్నాడు ఆయన. ఈ రోజున ఎవరైతే ఆ జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకోకుండా, లేకపోతే ఇంకా ఈ యొక్క కండిషన్స్తో, ఈ బాధలో, ఈ మొరలతో, ఈ దుఃఖంలో ఒకవేళ మీరు ఉంటా ఉన్నారేమో, ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే హీ హాజ్ కమ్ డౌన్. ఆయనే వచ్చాడు. ఆయనే వచ్చాడు. ఎందుకని? పాపులంగా మనం పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం. ఆయనే దిగొచ్చాడు. ఆయనే దిగొచ్చాడు మన కోసం. శిలువలో రక్తం కార్చాడు ఆయన. రక్తం కార్చారు. ఇంకా ఒకవేళ అలాంటి అనుభవంలోకి మీరు ఎవరైనా రాకుండా ఉంటే, నేను ఈరోజు బ్రతిమాలుతా ఉన్నాను. లోకం ఎటుపోతుందో తెలియట్లేదు. రీసెంట్గా ఎప్పుడు రాదనుకున్నాను నేను. భూకంపం అలాంటివి అసలు ఇటువైపు రావు అనుకున్నాను నేను. ఏ యుద్ధాలు వచ్చినా సరే ఇలాంటి ప్రదేశాలకు అసలు రావు అనుకున్నాను నేను. కానీ అలాంటిది నేను ఒక దినాల్లో అక్కడ మా ఇంట్లో ఉన్నప్పుడు మా ఇల్లంతా షేక్ వచ్చింది. ఓ రకంగా నాకు ఫస్ట్ భయం వేసినప్పటికీ తర్వాత నాకు ఒక కనువిప్పు కలిగింది. గాడ్ ఈజ్ నియర్. దేవుడు రెండోసారి రాపోతా ఉన్నాడు. అదందరికీ 2 రకాలు. యేసుక్రీస్తు నమ్ముకొని వాళ్ళకి అదొక హెచ్చరిక. యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి కూడా అది హెచ్చరిక. యూ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పల్. దేవుని యొక్క సువార్తని ప్రకటించే వాళ్ళుగా మనం ఉండాలి. ఇదంతా ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఇది 1 మెసేజ్ ఫర్ మీ. సో ఎవరైతే ఇక్కడ ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటారో, ఇదే మంచి దినం. ఆయన చాచిన చేతులతో ఆయన నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా సమాధానాన్ని ఆయన నీకు ఇస్తాడు. అయితే దేవుడు ఇంకా చెప్పాలనుకుంటున్నాడు, ఇంకా మాట్లాడాలనుకుంటున్నాడు. ఒకటి చూద్దాం. 10వ వచనం చదువుతారమ్మా? కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపేదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని నేను. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. సో ఏం చెప్తా ఉన్నాడు? కాగా రమ్ము, కమ్, నేను నిన్ను తీసుకెళ్తాను ఐగుప్తులోకి, అక్కడున్న నా ప్రజలందరినీ బయట తీసుకొద్దు కానీ అని చెప్పి అంటా ఉన్నాడు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అంత గొప్ప దేవుడు వినండి జాగ్రత్తగా వినండి. ఆయనకి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మాట్లాడడానికి నోరు మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. చూడడానికి కళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆయన నిత్యుడు. అబ్రహాము టైంలో ఉన్న దేవుడు, అట్లాగే యాకోబు టైంలో ఉన్నవాడు దేవుడు కూడా, అట్లాగే మోషే టైంలో ఉన్న దేవుడు కూడా. అయితే ఇలాంటి దేవుడికి నిజంగా ఒక మనిషి అవసరమా? ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని, తన వాగ్దానం చేసిన ప్రజల్ని ఆ ఐగుప్తు దేశంలోంచి తీసేయడానికి నిజంగా ఒక మనిషి అవసరమా ఆయనకి? నిజంగా
ఆయనకు ఒక మనిషి అవసరమా? చెప్పండి. అవసరంలా, అవసరంలా. కానీ నూతన నిబంధన ఏం చెప్తుందో తెలుసా? ఏం చెప్తుందో తెలుసా? మనం ఆయన తోటి పనివారము అని చెప్తా ఉంది. మనం ఆయన తోటి పనివారము అని చెప్తా ఉంది. అర్థమవుతుందా? దేవుడు ఏ మనిషి అవసరం లేదు ఆయనకి. నువ్వు అవసరంలా, నేను అవసరంలా, ఎవరు అవసరం లేదు ఆయనకి. ఆయన ఒకటి సరిపోతాడు. కానీ ఆయన కుటుంబంలో చేర్చబడిన వారంగా మనం ఆయన తోటి పనివారము. అంతేకాదు ఆయన రిప్రజెంట్ చేసేవాళ్ళము. రిప్రజెంటేటివ్ అంటాం మనం. తెలుసా? రిప్రజెంటేటివ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం తెలుసా దాన్ని? మనము ఆస్ట్రేలియా వాళ్ళు ఆడుతున్నాం అనుకొని ఫీల్ అవుతాం. నిజంగా మనం ఆడుతున్నామా? ఆడట్లా. ఎవరు ఆడుతున్నారు మన తరపున? ఇండియన్ క్రికెట్ టీం ఆడుతుంది. అంటే వాళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు? మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఓడిపోయారు అనుకున్న వాళ్ళు మనందరం ఓడిపోయినట్టు. అర్థమవుతుందా? అట్లాగే ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? మనం దేవుని యొక్క రిప్రజెంటేటివ్ అనమాట. ఆయన ఎట్లా ప్రేమిస్తాడు, ఆయన ఎట్లా జాలి కలిగి ఉంటాడు అన్న విషయాల్ని మనం తెలియజేస్తాం. ఆయన ప్రేమ ఎట్లాంటిది అని మనం తెలియజేస్తాం. అయితే ఇక్కడ కొన్ని చూడాలి మనం. కొన్ని చూడాల్సింది ఏంటంటే ఏమని చెప్తా ఉన్నాడు మోషే? నేను ఎవరిని ప్రభువా? నేను ఎవరిని? హూ ఆమ్ ఐ టు గో? నేను ఎవరిని ఐగుప్తులోకి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలు తీసుకురావడానికి హూ ఆమ్ ఐ? నేను ఎవరిని అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ మోషే యొక్క క్యారెక్టర్ మనకు తెలియాలి. ఏంటి అంటే మోషే ఎప్పుడు కూడా అలా లేడు. మీకు విషయం తెలుసా? మోషే ఆజానుబాహుడు. అన్ని విద్యల్లో ఆరితేరిపోయిన వాడు. కత్తి సాములో, విద్యలో, చదువులో, అన్నాటిలో ఆరితేరిపోయిన వాడు. అర్థమవుతుందా? అయితే మనం పైన చూస్తే అదే పేజీలో 2వ అధ్యాయము 14వ వచనం బి నుంచి చూస్తే మనకు తెలుసు కదా, ఇద్దరు ఇజ్రాయెల్ ప్రజలు కొట్టుకుంటా ఉంటారు. కొట్టుకుంటా ఉన్నప్పుడు ఎందుకయ్యా కొట్టుకుంటారు మీరు అన్నప్పుడు ఏమంటాడు అతను? ఇది చూడండి. మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? ఏం చెప్తా ఉన్నాడు? మా మీద అధికారినిగాను తీర్పనిగాను నియమించిన వాడెవడు? నువ్వెవరు అసలు అన్నది ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు అన్నారు. ఎవరిని? మోషేని. అయితే ఇది మనకు తెలియాలంటే అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి ఫాస్ట్గా. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 25వ వచనం. ఇదొక్కటే, మళ్ళీ నేను వేరే పేజీని తిప్పను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపలేరు. సో మోషే ఏమనుకున్నాడు? నా ఇజ్రాయెల్ ప్రజలందరికీ నా ద్వారా వీళ్ళందరికీ రక్షణ తీసుకొస్తాడు అనుకున్నాడు. అంటే నేనేదో గొప్పోడిని, ఐ ఆమ్ గ్రేట్ అనుకున్నాడు. వీళ్ళందరికీ అధికారి నేను, దేవుడు నన్ను నియమించాడు అని అనుకున్నాడు. నా మాటను వాళ్ళు వినాలే అని అనుకున్నారు. జాగ్రత్తగా వినండి. ఏమనుకున్నాడు మోషే? వీళ్ళందరూ నా మాట వినాలనుకున్నాడు. వాళ్ళపైన అధికారినిగా దేవుడు నన్ను చేశాడు అనుకున్నాడు మోషే. కానీ ఏమైంది? వాళ్ళు దాన్ని గ్రహింపలేరు, మోషేని అంగీకరించలేదు. అక్కడ తగిలిన దెబ్బ ఇక్కడ తిరిగేసరికి మోషే ఏమంటా ఉన్నాడు? హూ ఆమ్ ఐ? నేను ఎవరిని అసలు? నేను ఐగుప్తులోకి వెళ్ళి మన ప్రజలను తీసిరావడానికి హూ ఆమ్ ఐ? నేను ఎవరిని అసలు అని చెప్పి అంటా ఉన్నాడు. అయితే దేవుడు దానికి ఇచ్చిన రెస్పాన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాన్ని చదవండి ఒకసారి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. వెయిట్ హియర్. ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు? నేను ఎవరిని అని మోషే అంటా ఉంటే దానికి ఏమివ్వాలి సమాధానం? నువ్వు నా కొడుకురా, లేకపోతే నేను నిన్ను జన్మనిచ్చాను రా, లేకపోతే నేను నిన్ను రక్షించాను రా, అరే నీకు వెళ్ళి ఐగుప్తు ప్యాలెస్లో నీకు టీచింగ్ ఇచ్చాను రా, అన్నీ నేర్పించాను రా అని అనాలేమో కరెక్ట్ ఆన్సర్ అయితే కదా. కానీ ఏమంటా ఉన్నాడు? నేను నీకు తోడే ఉన్నాను. అది కరెక్ట్ సమాధానమా? నేను ఎవరు నువ్వు అంటే నేను నీకు తోడే ఉన్నాను అంటాడేంటి దేవుడు? అంటా ఉన్నాడేంటి దేవుడు? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్పుడు నీ మీద డిపెండ్ అయ్యావు,
ఇప్పుడు నేనున్నాను నీకు తోడు. అప్పుడు నువ్వు నీ మీద డిపెండ్ అయ్యావు, నీ శక్తి మీద డిపెండ్ అయ్యావు, నీ విద్యల మీద డిపెండ్ అయ్యావు, నీ యొక్క ఆజానుబాహం మీద డిపెండ్ అయ్యావు, నీ యొక్క శక్తి మీద డిపెండ్ అయ్యావు. ఇప్పుడు నీకెవరున్నారు? నేను తోడై ఉన్నాను. నేను తోడై ఉన్నాను. అర్థమవుతుందా? ఇంకోసారి కంటిన్యూ చేయండి అమ్మా. నేను నిన్ను నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఆ, ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత ఆ, మీరు ఈ పర్వతం మీద దేవుని ఆ, సేవించదరని 13వ వచనం అమ్మా. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుడిని అడిగాను. ఇప్పుడు గమనించండి జాగ్రత్తగా. ఫస్ట్ ఏమన్నాడు మోషే? నేను ఎవరిని అన్నాడు. దానికి దేవుడు ఏమన్నాడు? నేను నీకు తోడే ఉన్నాను అన్నాడు. రెండో క్వశ్చన్ ఏమేసాడు? నువ్వెవరు అంటావు అన్నాడు. అర్థమవుతుందా? నువ్వెవరు అంటావు అన్నాడు. నేనెవరు అనే దానికి సమాధానం అయిపోయింది. ఇప్పుడు మోషే ఏమంటావు అన్నాడు? నువ్వెవరు. వాళ్ళు ఒకవేళ అడిగితే నువ్వెవరని నేను చెప్పాలి. హూ ఆర్ యూ అంటా ఉన్నాడు అన్నమాట. దానికి ఇచ్చిన రెస్పాన్స్ ఒకసారి చూద్దామమ్మా. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. ఇదే ఫస్ట్ టైం అన్నమాట దేవుడు తన గురించి తాను ఒక పేరుని చెప్పాడు. మరి అప్పుడు దాకా దేవుడికి పేర్లు లేవా అంటే చాలా పేర్లు ఉన్నాయి. ఇదిగోండి, ఎల్ షడాయ్, ఆల్మైటీ గాడ్, ఎల్ గిబోర్, ఎవర్ లాస్టింగ్ గాడ్, ఇలా అబ్రహాము చాలా పేర్లు చెప్పాడు. బట్ ఇవన్నీ ఏంటో తెలుసా? దేవుని గురించిన ఒక్క లక్షణం మాత్రమే చెప్పుతుంది ఈ పేర్లన్నీ. దేవుని గురించిన ఒక లక్షణం మాత్రమే చెప్తుంది. బట్ ఐయామ్ వాట్ ఐయామ్, నేను అనువాడని అన్న మాట ఆయన గురించిన మొత్తాన్ని చెప్తుంది అనమాట. మొత్తాన్ని ఏది చెప్పలేదు. అఫ్ కోర్స్ మాటలు సరిపోవు, పదాలు సరిపోవు, మన లాంగ్వేజ్, మన భాష సరిపోదు ఆయన వర్ణించడానికి. ఆయన ప్రేమను కానీ, ఆయన ఎలాంటి వాడు నన్ను వర్ణించడానికి కానీ మన ఈ ప్రపంచంలో ఉన్న ఏ భాష సరిపోదు. బట్ ఎంతో కొంత ఆయన గురించి వర్ణించేది ఏదైనా ఉందంటే అది ఈ పదం, ఐయామ్ వాట్ ఐయామ్, నేను అనువాడను ఉన్నవాడను అంటా ఉన్నాడు. అయితే దీనికి కొంతమంది థియాలజన్స్, కొంతమంది వేదాంత పండితులందరూ కూర్చొని ఒక పదాన్ని చెప్పారు. దీనికి కొంచెం కనెక్టెడ్గా ఉండేది. దాన్నే యాహ్వే 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 అనే పదాన్ని ఇచ్చారన్నమాట. నేను దీని మీద రీసెర్చ్ చేస్తా ఉన్నప్పుడు నాకు ఒక అద్భుతమైన విషయం తెలిసింది. అదేంటో తెలుసా? ఈ యాహ్వే అనే పదాన్ని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఒక మనిషి అంట పుడతా ఉన్నప్పుడే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క పేరుని పలుకుతూ పుడతాడంట. ఒక మనిషి చనిపోతా ఉన్నప్పుడు దేవుని యొక్క పేరుని పలుకుతూ చనిపోతాడంట. అర్థమైందా? అర్థం కాలేదు కదా? జాగ్రత్తగా వినండి. మనం ఊపిరి పీల్చుకుంటామే, ఆ ఊపిరే ఆయన పేరు. ఆ ఊపిరే ఆయన పేరు. ఎట్లా సార్? ఒకసారి చూడండి. యాహ్వే యాహ్వే యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ అది. ఎవరికి ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలనేది కూడా ఎవరికి తెలియదు. బట్ చాలామంది చెప్పేది ఏంటంటే మన శ్వాసే ఆయన పేరు. ఒక మనిషి ఆ పేరుతో పలుకుతూ పుడతాడు, ఒక మనిషి ఆయన పేరును పలుకుతూ చనిపోతాడు. ఐయామ్ వాట్ ఐయామ్, నేను ఉన్నవాడును అనువాడును అంటా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఇంకేం చెప్తా ఉన్నాడంటే ఈ యాహ్వే గారి గురించి అనేది కనుక చూసుకుంటే మనకి నో ఈక్వల్, ఆయన లాంటి వాడు ఇంకోటి లేడు, ఆయనకి సాట్ అయిన వాడు ఇంకోటి లేడు. మనకి మ్యాథ్స్ చదివేటప్పుడు, మ్యాథ్స్ చేసేటప్పుడు మనకి చివరిలో అంటాం 2 = 2, 2కి 2 ఉండాలి, పక్కన 5 = 5 ఉండాలి. 5 = 1 పెడితే సెట్ అవ్వదు. అర్థమవుతుందా? సో గాడ్ ఈక్వల్ టు ఇంకేం ఉండకూడదు, గాడ్ ఈక్వల్ టు గాడ్, అంతే. గాడ్ ఈక్వల్ టు గాడ్, బస్, ఇంకెవరు లేరు. ఆయనకి స్టార్ట్ అయినవాడు, ఆయనకి సరైనవాడు ఎవరు లేరు అనేది మోషేకి తన పేరు ద్వారా చెబుతా ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. అంతేకాదు ఇండిపెండెంట్ గాడ్, దేని మీద ఆధారపడేవాడు కాదు. అంతేకాదు ఎటర్నల్ గాడ్, అన్చేంజింగ్ గాడ్,
ఎప్పుడు నిరంతరం ఒకేలాగా ఉంటాడు. కాలానికి తగినట్లు మారిపోడు, మనుషులు తగినట్లు మారిపోడు. ఎటర్నల్ గాడ్ అనేది దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏంటో తెలుసా? ఈ యాహ్వే అనే పదానికి, ఉన్నవాడును అనువాడు అనే దానికి పదానికి ది బికమింగ్ వన్, ది బికమింగ్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దీన్ని. మనం అంధకారంలో యేసుక్రీస్తు ఏమన్నాడు? ఫిల్ ఇన్ ది బ్లాంక్, ఐ ఆమ్ లైట్ అంటా అన్నాడు. నేను హంగ్రీగా ఉన్నాను, ఆకలి కొనుచున్నాను. దేవుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు ఏమన్నాడు? ఐ ఆమ్ బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐ ఆమ్ బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటా ఉన్నాడు. మనం స్కాటర్ అయిపోయి ఉన్నాం, దిక్కుమాలి తిరుగుతా ఉన్నాం. దేవుడు ఏమన్నాడు? ఐ ఆమ్ గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరిని అంటా అన్నాడు. సో నువ్వేదైతే కావాలనుకుంటున్నావో అది నేను అంటా ఉన్నాడు. నువ్వేదైతే పొందుకోవాలని ఆశపడతా ఉన్నావో అది నేను, ద బికమింగ్ వన్. నువ్వేదైతే కోరుకుంటా ఉన్నావో నేను అదవుతాను. నువ్వేదైతే ఆశిస్తా ఉన్నావో అది నేను. నీకేదైతే అత్యవసరంగా అవసరమో అది నేను. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. నువ్వేదైనా పెట్టుకో. నాకు ప్రభువా, నాకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఫిల్ ఇన్ ది బ్లాంక్, గాడ్. అర్థమవుతుందండి? ఐ ఆమ్ ద బికమింగ్ వన్. నీకేదైతే కావాలో, నీకేదైతే అవసరమో అది నేను అని చెప్తా ఉన్నాడు, అని చెప్తా ఉన్నాడు. వండర్ఫుల్ కదా, వండర్ఫుల్ కదా. ఇంకొంచెం బుద్ధి వెళ్దాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 18వ వచనం ఒకసారి చదువుతారా? వారు నీ మాట విందురు నీ గనుక మాట విందురు, నీవును నేనును ఇశ్రాయేలు పెద్దలను ఇజ్రాయేలు పెద్దలను. ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి చాలమ్మా. వారు నీ మాట విందురు. సో దేవుడు డిక్లేర్ చేస్తాడు. ఫస్ట్ ఏమన్నాడు? మోషే జాగ్రత్తగా ఏమన్నది? మోషే ఏమన్నాడంటే నేను ఎవరిని అంటే నేను నీకు తోడే ఉన్నా అన్నాడు దేవుడు. ఇప్పుడు ఏమన్నాడు? నువ్వెవరివి అన్నాడు మోషే. ఏమన్నాడు దానికి? నేను ఉన్నవాడిని అనువాడిని అన్నాడు. నీ మాట ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు చెప్పేస్తాడు, డిక్లేర్ చేస్తాడు. అంటే ఆల్రెడీ దేవుడు ప్లాన్ చేస్తాడు. నువ్వు వెళ్ళి చెప్తే చాలు, వాళ్ళు ఖచ్చితంగా వింటారు. అర్థమైపోయిందా? అయితే ఇంకో సాకు చెప్తా అన్నాడు. ఇంకో సాకు ఏంటో చెప్తా, చదువుతారా? ఇంకో సాకు 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. అది అప్పుడు ఆయన నేలను దాని సారీ 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదని ఉత్తరమీగా. చాలు, ఇక్కడ ఆపండి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. నేను పదే పదే ఎందుకు రిపీట్ చేస్తామనంటే మీ మైండ్ ఫీడ్ అవ్వాలనేది. ఓకే, ఒకటి, దేవుడు ఏం చెప్పాడు? మోసే ఏమన్నాడంటే నేను ఎవరిని అన్నాడు. దానికి దేవుడు ఏమన్నాడు? నేను నీకు తోడే ఉంటా అన్నాడు. రెండోది, నీవెవరు అన్నాడు. నేను ఉన్నవాడిని అనువాడిను అన్నాడు. ఖచ్చితంగా నువ్వు ఏదైతే చెప్తావో దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తారని చెప్పి దేవుడు చెప్పేశాడు మోషేకి. అయినప్పటికీ మోషే ఏమంటా ఉన్నాడు? వాళ్ళు వినరేమో. 4వ అధ్యాయం 1వ వచనం. వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అని అందరూ. మేబీ నేను కూడా ఆ స్థానంలో ఉంటే అదే అందేమో. దేవుడు తన గురించి తాను చెప్పుకుంటా ఉన్నాడు. చాలా విషయాలు చెప్పాడు కదా మోషేకి. ఇప్పటికే ఆయన ఎలాంటి వాడు, ఇంచుమించు ఆయన గురించిన గుణగుణాలన్నీ మోషేకి చెప్పేశాడు. ఫర్ ద ఫస్ట్ టైం మానవుని చరిత్రలో దేవుడు తన గురించి తాను బాగా స్పష్టంగా తెలియజేసుకున్నది మోషేకి ఒక్కడికే. చాలా విషయాలు చెప్పేశాడు దేవుడు తన గురించి తాను. అయినప్పటికీ ఏమంటా ఉన్నాడు? బట్ అంటా ఉన్నాడు. బట్ అంటా ఉన్నాడు. ఇక్కడ బట్ అనేది కానీ అనేది వస్తుంది. ఇక్కడ తెలుగులో దాన్ని కానీ అనేది పడలేదు. కానీ అన్ని చూసిన తర్వాత ఎవరన్నా కానీ అంటారా? కానీ అంటారా? కానీ మోషే అంటా ఉన్నాడు. అయితే దానికి ఒక రెస్పాన్స్ ఇచ్చాడు దేవుడు. 3 రెస్పాన్స్ ఇచ్చేసాడు. నేను ఫాస్ట్ టైం లేదు, నాకు ఇంకా 5 మినిట్స్ ఉంది. 5 to 10 మినిట్స్లో నేను ముగించేస్తాను. సో దానికి దేవుడు 3 రెస్పాన్స్ ఇచ్చాడు. అది మనందరూ తెలుసు. నేను ఫాస్ట్గా నేను స్టోరీలా చెప్పేస్తా. సో ఏం చెప్పాడు? ఒకటి, బాబు నీ చేతిలో ఉన్న కర్ర ఉంది కదా, ఆ కర్రని తీసి నేల మీద అన్నాడు. అది వెంటనే ఏమైపోయింది? పాముగా అయిపోయింది. ఇక్కడ ఇంకో ఆలోచించాల్సింది ఏంటంటే మోషే ఏం చేస్తా ఉన్నాడు అప్పుడు?
గొర్రెలను మేపుతా ఉన్నాడు. గొర్రెలను మేపుతా ఉన్నప్పుడు పాముల గురించి మోషేకి తెలుసా తెలీదా? జ్ఞానం ఉండే ఉంటది ఖచ్చితంగా. ఎందుకని? గొర్రెలను కాపాడాలి కాబట్టి. పైగా ఆళ్ళెక్కడికి వెళ్తా ఉన్నారు? హెబ్రోన్ దాకా వెళ్ళిపోయాడు తన ఇంటి ప్రదేశంలోంచి. అంటే చాలా జ్ఞానం ఉంది మోషేకి. బట్ అయినప్పటికీ చేతిలో ఉన్న పాముని చూసి భయపడ్డాడు. ఖచ్చితంగా అది విష సర్పమై ఉంటది. అవునా? అయితే ఇక్కడ నాకు బాగా ఆలోచింపజేసే విషయం ఏంటంటే, మోషే ఆ యొక్క ప్యాలెస్‌లో ఉన్నప్పుడు, రాజభవనంలో ఉన్నప్పుడు వాళ్ళకొక బంగారు ఉంటాయి కదా! కర్రలుంటాయి. కర్రలు అనకూడదు దాన్ని. వాళ్ళు ఏదో చాఫ్ అంటారు, లేకపోతే ఏదో అంటారు. వాటిని ఉపయోగించుకోలే దేవుడు. ఏం ఉపయోగించుకున్నాడు? గొర్రెలను కాసే కర్రను ఉపయోగించుకున్నాడాయన. గొర్రెలను కాసే కర్రను ఉపయోగించుకున్నాడాయన. సో, నేనిప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటో తెలుసా? నీ దగ్గరున్నది అది ఎంత గొప్పదో, ఎంత పనికిమాలినైనప్పటికీ దేవుడు నీ చేతిలో ఉన్నదాన్నే ఉపయోగించుకోగలడు. నీ చేతిలో ఏదైతే ఉందో అది గొర్రెలు కాసే కర్ర అయినా హీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ. నీ చేతిలో ఏదున్నా సరే, నీ దగ్గర ఎంతున్నా సరే, దేవుడు దాన్నే ఉపయోగించుకొని ఆయనకి మహిమ తీసుకురాగలడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు ఆయన. అదొక ఫస్ట్ రెస్పాన్స్. ఇంకో రెస్పాన్స్ కూడా ఇచ్చాడు దేవుడు. ఇంకో రెస్పాన్స్ ఇచ్చాడు. అదొక్కటే కాదు, నీ చేతిని నీ యొక్క హార్ట్ దగ్గర పెట్టుకో, నీ హృదయం దగ్గర పెట్టుకో అనగానే అదేమైపోయింది? కుష్ఠరోగం వచ్చింది. అవునా? మళ్ళీ దాన్ని లోపల పెట్టుకో అంటాడు. లోపల పెట్టుకొని బయటికి దిగానే కుష్ఠరోగం పోయింది. ఇది రెండోది. ఇది రెండోది. మూడోదేంటి? మూడోదేంటి? నీ యొక్క నీళ్ళు తీసుకొని ఈ ఆరిన నేల మీద వేయంటే అది బ్లడ్గా అయిపోద్ది, రక్తంగా అయిపోద్ది. ఈ మూడు చూపించాడు. అప్పటికి వినకపోతే ఇజ్రాయేల్ ప్రజలు అవన్నీ నీ మాట ఖచ్చితంగా వింటారు అబ్బాయి. అదిగో ఆ కర్ర ఒకవేళ వినకపోతే ఆ కర్ర ఉంది కదా, కర్ర నేల మీద అది పాము అయిపోద్ది. అప్పటికి వినకపోతే నీ చెయ్యిని తీసుకెళ్ళి లోపల పెట్టు, అది కుష్ఠరోగం అయిపోతుంది. మళ్ళీ లోపల పెట్టు, అది నార్మల్గా అయిపోద్ది. అప్పటికి వినకపోతే ఆ నీళ్ళని తీసుకొచ్చి ఆరిన నేల మీద పోయి అది రక్తం అయిపోద్ది అంటాడు. అరే, నేను ఒకవేళ మోసే ఒకవేళ స్పందన ఎలా ఉంటుందంటే, అరే నేను ఎంత చెప్తున్నా దేవుడు ఏదో ఒకటి చెప్తా ఉన్నాడేంటి? ఎంత చెప్తున్నా, ఆ సాకు చెప్తున్నా, ఈ సాకు చెప్తున్నా, అయినప్పటికీ దేవుడు ఏంద్రా బాబు అనుకుని ఉంటాడేమో మేబీ. అయితే చివరిగా చివరిగా ఇంకొక సాకు చెప్తా ఉన్నాడు. అదేంటో తెలుసా? 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? నేను నోటి మాంద్యం గలవాడిని. ఇది ఎన్నో రీజన్? నాలుగోది. జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఏమన్నాడు? నేనెవరు అన్నాడు. 2 నీవెవరు అన్నాడు. 3 ఏమన్నాడు? వారు నా మాట వినరు అన్నాడు. తర్వాత అప్పుడు దేవుడు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి? తెలిసింది కదా, ఓకే. తర్వాత 4వది నేను మాట్లాడలేను అంటా ఉన్నాడు. నేను నోటి మాంద్యం గలవాడిని అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు నిజంగా మోషే నోటి మాంద్యం గలవాడా? అరే, రాజభవనంలో పుట్టినోడు ఎవడన్నా నోటి మాంద్యం గలవాడే ఉంటాడా? చెప్పండి మీరే. చిన్నప్పటి నుంచి వాళ్ళకి టీచింగ్ ఉంటుందా లేదా? చదువు ఉంటుందా లేదా? అన్ని భాషల్లోనూ వాళ్ళకి ప్రావీణ్యం ఉంటుందా లేదా? మోషేకి నోటి మాంద్యం ఎలా వచ్చేసింది? నోటి మాంద్యం గలవాడిని అంటా ఉన్నాడు. అంటే హీ టోటలీ లాస్ట్ హిస్ పీపుల్. 40 సంవత్సరాలు వాటన్నిటికి దూరంగా ఉన్నాడు. ఇంకా నా బతుకు పోయింది. ఆ బతుకు వేరు, ఈ బతుకు వేరు. ఆ చదువు అంతా ఇంకా పోయింది. ఆ ప్రజలందరూ నా ప్రజలు కాదు, ఇప్పుడున్నాయే ఈ గొర్రెలన్నీ నాయి, లేకపోతే ఇత్రో మా మామ, ఇదే నా కుటుంబం అనుకొని బ్రతికేస్తా ఉన్నాడు. అంతే నా కుటుంబం. అవన్నీ మర్చిపోయాడు. నోటి మాంద్యం గలవాడిని అంటా ఉంటే దేవుడు దానికి ఇచ్చిన రెస్పాన్స్ 11వ వచనం చూడండి. 11వ వచనం. మూగవాణినే గాని చెవిటివాణినే గాని దృష్టి గలవానినే గాని గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పేదను. ఓకే, ఏమంటా అన్నాడు?
సమస్తాన్ని క్రియేట్ చేసిన వాడు నేనే. ఇది ఇంకోటి దేవుని గురించిన యాట్రిబ్యూట్ అంటారు, లేదా దేవుడి గురించిన లక్షణం. ఏమని చెప్పుకుంటా ఉన్నాడు? ఈ సమస్తాన్ని క్రియేట్ చేసిన వాడు నేనే కదా, అన్ని క్రియేట్ చేసి నేనే వాడు కదా. నీ నోటికి కూడా తోడే ఉంటానులే పో, నీ నోటికి కూడా తోడే ఉంటాను. నువ్వు ఏదైతే పలుకుతావో దాన్ని నేను నీకు బోధిస్తాను. ఇంకా ఒక రకంగా మాట్లాడుకోవాలంటే, నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో ఆ మాటల్ని నీ నోట్లో పెట్టేస్తాను. నువ్వు కష్టపడాల్సిన అవసరంలా, నీ నోటికి కూడా తోడే ఉంటాను అన్నాడు దేవుడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. నేను ఒక వ్యక్తిని పక్కన నుంచొని అతను ఒక పని చెయ్యి అని నేను ఎంకరేజ్ చేస్తా ఉన్నా, చెయ్యి అని చెప్పి ప్రోత్సహిస్తా ఉన్నా. బట్ అయినప్పటికీ అతను ఏదో ఒకటి చెప్తా ఉన్నాడు అనుకోండి, కోపం రావాలా? అరే నీకు అదిగోరా, నువ్వు మాట్లాడలేనంటున్నావు, ఇదిగో నేను ఉంటానని చెప్తున్నాను, నీకు తోడే ఉంటానని చెప్తున్నాను, అదిగో అది చేస్తాను, ఇది చేస్తాను, అన్నీ చేస్తాను, నీ మాట ఖచ్చితంగా వింటారా బాబు అని చెప్తున్నా ఆడు వినట్లేదు అనుకోండి, కోపం వస్తుంది. బట్ దేవుడికి కోపం వచ్చిందా? రాలా. దేవుడికి కోపం రాలా. పేషెన్స్గా, చాలా ప్రశాంతంగా దేవుడు తన గురించి తాను చెప్పుకుంటా ఉన్నాడు. దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఎన్ని వచ్చినాయి చూడండి ఈ యొక్క ప్యాసేజ్లోనే, దేవుని గురించిన లక్షణాలు ఎన్ని వచ్చినాయో. దీర్ఘం శాంతం కలిగిన దేవుడు. చూడండి మిమ్మల్ని రక్షించుకున్నాడు దేవుడు. మిమ్మల్ని రక్షించుకున్నది నీ ఒక్కదాని కోసమే కాదు, నీ ఒక్కడి కోసమే కాదు, నిన్ను వాడుకొని అనేకులను దేవుని రాజ్యంలోకి తీసుకురావాలని దేవుడు రక్షించుకున్నాడు. రక్షించుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది, నువ్వు కనీసం ఒక్కడికైనా యేసుక్రీస్తు గురించిన సువార్త చెప్పావా? యేసుక్రీస్తు గురించిన సువార్త చెప్పావా? అట్లీస్ట్ వన్స్ ఒక్కరికైనా చెప్పినావా? ఒక్కరికైనా. చాలా ప్రసంగాలు వింటా ఉన్నాం, అనేక ప్రసంగాల్లో తన గురించి తాను చెప్పుకుంటానే ఉన్నాడు దేవుడు, నేను ఎంత గొప్పవాడినని. అన్నీ వింటా ఉన్నాం, వింటున్నావో ఈ చెవి నుంచి వెళ్ళిపోతున్నాయో తెలియదు. అంత గొప్ప దేవుడు ఉండగా కనీసం ఒక్కరికైనా ధైర్యంగా యేసుక్రీస్తు గురించిన సువార్త, ప్రేమ తెలియజేసావా? దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆ సాకు చెప్తున్నావేమో, ఈ సాకు చెప్తున్నావేమో, నేను మాట్లాడలేను, నేను పిరికివాడిని, నాకు స్టేజ్ ఫియర్, నాకు రాదు, నాకు తెలీదు, వాళ్ళు వినరో చెప్తున్నా అని అంటా ఉన్నావేమో. దేవుడు ఈ దినాన్న ఏం చెప్తా ఉన్నాడు తెలుసో? ఐ యామ్ విత్ యు, నేను నీకు తోడై ఉన్నాను. ఇప్పుడు దాకా నువ్వు నీ యొక్క శక్తి మీద ఆధారపడి చెప్పావేమో, బట్ ఇప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, వాళ్ళు ఖచ్చితంగా వింటారు. నేను నీకు తోడై ఉన్నాను. అర్థమవుతుందా? అప్పటికి దేవుడు కోపం రాలా. అయితే ఎప్పుడు వచ్చిందో తెలుసా దేవుడి కోపం? ముగించేస్తాను. ఎప్పుడు వచ్చిందో చూడండి, 13వ వచనం. అందుకతడు కోపపడెను. ఇప్పుడు చూడండి, మోషేకి అసలైన స్వరూపం ఇప్పుడు బయటపడింది. ఏమైంది? ఏమంటా ఉన్నాడు? నేను కాదు ప్రభా, నన్ను కాదు, వేరే వాడిని పంపించు అంటా ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు నేను సరైనోడిని కాదు, నేను తగిన వాడిని కాదు, నేను కాదులే, ఎవరో ఒకరు చూసుకుంటారులే, ఎవరో ఒకరు చెప్తారులే, అరే బాబు వెళ్ళి పాట పాడరా అంటే మన రాదు, ఎవరో ఒకరు పాడతారులే, అతనికి ఇవి అంటాం. ఆ సువార్త చెప్పరా అంటే లేదు అతనికి ఇవి అంటాం. అర్థమవుతుందా? దాన్ని మనం ఏమనుకుంటాం తెలుసా? హంబుల్నెస్ అనుకుంటాం, విధేయత అనుకుంటాం. ఎవరన్నా చెప్తుంది చెయ్యి అంటే అదేదో వద్దు అంటున్నారు అనుకో, అది విధేయత అనుకుంటారేమో అని అనుకుంటాం, విధేయత అనుకుంటాం. బట్ వాస్తవానికి అదేంటో తెలుసా? యారగెన్స్ని మనం తెలుగులో ఏమంటాం? మన తెలుగులో తిరుగుబాటు. ఎస్, అది తిరుగుబాటు. యాక్చువల్లీ తిరుగుబాటు కంటే ఇంకా తెలుగులో ఒక పదం ఉంటుంది, నాకు సరిగ్గా తట్టట్లేదు. సో దేవుడు నేను నీకు తోడై ఉంటున్నాను, నువ్వు ఎల్లు అంటున్నా సరే, నువ్వు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నావు అంటే అది తిరుగుబాటుతనం. దేవునికే నువ్వు తిరుగుబాటు చేస్తా ఉన్నావు, దేవుని పైనే మనం తిరుగుబాటు చేస్తా ఉన్నాం. అది హంబుల్నెస్ కాదు, ఇట్స్ యారగెన్స్. తిరుగుబాటు చేస్తా ఉన్నాం.
అలా గనక మీరు ఆ స్థితిలో ఉంటే దేవుడు కోప్పడతా ఉన్నాడు, కోప్పడతా ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దేవుడు నిన్ను రక్షించుకొని ఒక ప్లేస్లో పెట్టాడు ఆయన, ఒక కాలేజ్లో పెట్టాడు, ఒక ప్రాంతంలో పెట్టాడు ఆయన నేను రక్షించుకొని. నేను నీకు తోడే ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. బట్ అయినప్పటికీ నేను కాదులే, ఎవరో ఒకరు చెప్తారులే. అరే చాలామంది నశించిపోతున్నారు కదా నీ కళ్ళ ముందంటే, ఎవరో ఒకరు చెప్తారులే. మా పాస్టర్ గారు ఉన్నారు కదా సువార్త చెప్పడానికి, మా అన్న ఉన్నాడు కదా సువార్త చెప్పడానికి. దేవుడు వాళ్ళు వాడుకుంటాడులే, దేవుడు వాళ్ళు వాడుకుంటాడులే. అర్థమవుతుందా? యారగెన్స్ అంటాం మనం, అహంకారం. ఎస్, అహంకారం, దట్స్ ద రైట్ వర్డ్. అహంకారం, మనకి గర్వం, అహంకారం. నువ్వు చెప్పేది వినేదేంటి, నువ్వు చెప్తే చేసేదేంటి, నువ్వు ఉన్నావా అయితే నాకేంది అన్నట్లు జీవించే అహంకారం. అహంకారం మనకు తెలీదు, మన హంబుల్నెస్ అనుకుంటాం. నాకు ఆ అహంకారం ఎక్కడుంది అని అనుకుంటాం. బట్ అది అహంకారం. అది నీలో ఉందో లేదో మీరే చెక్ చేసుకోండి, మీరే చెక్ చేసుకోండి. సో అల్టిమేట్గా అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం అనేది తనకి ఎబిలిటీ లేక కాదు, విల్లింగ్నెస్ లేక, వెళ్ళాలన్న మనసు లేక. మెయిన్ ప్రాబ్లం అది, మెయిన్ ప్రాబ్లం అది. నేను ముగిచ్చేస్తా ఉన్నాను. ఒక ఇలిస్ట్రేషన్ చెప్పి ఐ వాంట్ టు సమ్ అప్ దిస్ వన్. హ్యాన్స్ స్క్విడ్జిక్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు పొలాండ్. అతనికి 27 సంవత్సరాలు, జస్ట్ 27 ఇయర్స్, యంగేజ్ 27 ఇయర్స్. అప్పటికే ఆయనకి పెళ్ళైంది, 2 చిన్న పిల్లలు ఉన్నారు. అతను చేసే పని ఏంటో తెలుసా? ప్రతి మంగళవారం బయటికి వెళ్ళిపోయి సాయంత్రం పూట సువార్త చెప్తాడు. ఎక్కడ? వీధుల్లో సువార్త చెప్తాడు. 27 ఇయర్స్ ఓల్డ్, 27 ఏళ్ళ యవ్వనస్తుడు. గత 20 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నాడు. ప్రతి మంగళవారం బయటికి పోయి సువార్త చెప్తా ఉంటాడు. అయితే ఒకానొక నాడు యేసుక్రీస్తుని బాగా ద్వేషించే వ్యక్తి గన్ను పట్టుకొని వచ్చి తన బ్రెయిన్లో, తన మెదడులో హెడ్ పైన కాల్చేశాడు. రక్తపు మడుగులో ఆ హ్యాండ్స్ పడిపోయి ఉన్నాడు. దేవా అని వేడుకుంటా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రజలను అడుగుతా ఉన్నాడు, హెల్ప్ అడుగుతా ఉన్నాడు, కాపాడండి అని. రక్తపు మడులో అందరూ చూసుకుంటా పోతా ఉన్నారు, కానీ ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. ఆ హ్యాండ్స్ పడిపోయిన, రక్తపు మడులో పడిపోయిన ఆ హ్యాండ్స్ అనే పైకి లేచి మైండ్లో ఉంది, మెదడులో ఉంది. తన యొక్క బిలాంగింగ్స్, పడిపోయిన వస్తువులన్నీ ఏరుకుని కారు తీసి తన చర్చికెళ్ళగానే వాళ్ళ భార్య కనిపించి ఆమెను చూస్తూ కింద పడిపోతాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 15, 2023. తన భార్యను చూస్తూ చర్చిలో కుప్పకూలిపోయాడు. హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయిన తర్వాత డాక్టర్స్ చచ్చిపోతారు ఖచ్చితంగా, ఛాన్సెస్ చాలా తక్కువ అన్నారు. కానీ అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ఆ హ్యాండ్స్ కోమాలోకి వెళ్ళిపోయాడు. కానీ అద్భుతం జరిగింది. తిప్పి కొడితే 2 నెలల్లో, నవంబర్ 15 హాస్పిటల్ పాలయ్యాడు. మెదడులో బ్రెయిన్ ఉండిపోయి, ఆ బుల్లెట్ ఉండిపోయి 2 నెలల్లో జనవరి 2024 కల్లా ఎక్కడైతే ఆ తుపాకీతో కాల్చారు అతనే స్థానంలో నుంచొని యేసుక్రీస్తు గురించి చెప్తా ఉన్నాడు. హ్యాండ్స్, యవ్వనస్తుడు చప్పలు కొడతా ఉన్నారు. బాగుంది, నాకు కూడా సంతోషంగా ఉంది. అలాంటి వ్యక్తులు ఈ సంఘం నుంచి లేవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇంకొక నేను స్టోరీ చెప్పాలనుకుంటా ఉన్నాను. అదేంటి అంటే, నాగాలాండ్ అనే ఒక ప్రదేశం ఉంది తెలుసా? రాష్ట్రం ఎంతమంది తెలుసు? నాగాలాండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్టేట్. అది అంటే ఏ రాష్ట్రంలో లేనంతగా నాగాలాండ్లో మాత్రమే మొదటి భాష ఇంగ్లీష్. వాళ్ళు అక్కడ అందరూ మాట్లాడేది ఇంగ్లీషే. మీకు ఇంకో విషయం తెలుసా? 98% పీపుల్ అక్కడ క్రైస్తవులు. 98% పీపుల్ అక్కడ క్రైస్తవులు. అయితే దీని గురించి మనకు తెలియాలి, నాగాలాండ్ గురించి. ఎట్లాగా 98% క్రైస్తవులు ఎలా అయిపోయారు అంటే, ఒక్కడు చేసిండు.
ఒకే ఒక్కటి చేసిండు. ఆయన డాక్టర్, మిషనరీ డాక్టర్. అక్కడ తను వచ్చినప్పుడు అనేకమైన తెగల వాళ్ళు ఉంటారు. తెగల వాళ్ళు చాలా భయంకరంగా, వాళ్ళు ఇప్పటికీ చాలా దారుణమైన తిండి తింటా ఉంటారు అనమాట. మనం తినని కూడా తింటా ఉంటారు వాళ్ళు. చాలా రకరకాలు తింటా ఉంటారు. చాలా రకాల తెగల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదైనా తేడా అనిపిస్తే తల నరికేస్తారు. తల నరికేసి ఆ పుర్రాన్ని ఎండబెట్టి, ఆ పుర్రు ఉంటుంది కదా, ఆ పుర్రిని ఇంట్లో వేలాడదీస్తారు ఇంటి ముందు. అలాంటి మనుషులు వాళ్ళు. అయితే ఇతను వచ్చాడు, ఒక డాక్టర్, మిషనరీ డాక్టర్. ఏమీ ఆశించకుండా తన పనిని చేసుకుంటూ పోయాడు. చివర్లో చాలా ఆ యొక్క నాగాలాండ్ ప్రదేశాన్ని మొత్తం ప్రభావితం చేశాడు. ఒకానొక టైంలో బాగా ఏజ్ అయిపోవడంతో చనిపోయే స్థితికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు నాగాలాండ్ ప్రజలందరూ, పెద్ద పెద్ద వాళ్ళు, అనేక తెగల వాళ్ళందరూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, సార్ ఎలా సార్ ఇంతలా చేయగలిగారు, ఇంతలా ప్రేమను చూపించగలిగారు ఎలా సార్ అని అంటే, ఆయన చెప్పిన ఒక మాట, ఇట్స్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది ఎందుకు అంటే యేసుక్రీస్తు వల్ల మాత్రమే అని చెప్పి, యేసుక్రీస్తు పుట్టుక గురించి, జీవితం గురించి, మరణం గురించి చెప్పగానే ఒక్క రాత్రిలోనే, వన్ నైట్లోనే హోల్ నాగాలాండ్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్. ఒక్క రాత్రిలోనే నాగాలాండ్ మొత్తం యేసుక్రీస్తుని నమ్ముకుంది. ఒక్కడు చేసిండు, ఒకే ఒక్కడు. ఇంకొకటి చెప్పి నేను ముగిచ్చేస్తాను. నాకు బాగా ఈ మధ్యకాలంలో బాగా టచ్ అయింది ఇది. మదర్ తెరీసా. చాలాసార్లు మీకు తెలుసు, మదర్ తెరీసా అందరికీ తెలుసు. మదర్ తెరీసాని ఒక ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. మదర్ తెరీసాని వచ్చి ఆయన బయట నుంచి ఉన్నాడు, మదర్ తెరీసా కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. అంతలోకి లోపల మదర్ తెరీసా ఒక కుష్ఠరోగి తన దగ్గర పడుకొని ఏదో సంథింగ్ ఏదో చేస్తూ ఉందన్నమాట. చాలా ప్రేమగా చూసుకుంటా ఉంది, తనను చూసుకుంటా ఉంది. దాన్ని చూసి చాలా టచ్ అయ్యాడు అనమాట. చాలా టచ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అలా మెల్లగా ఆ యొక్క మదర్ తెరీసా బయటకు వచ్చింది. మదర్ తెరీసా బయటకు వచ్చిన తర్వాత తను ఏదైతే అనుకున్నాడో ఆ క్వశ్చన్లన్నీ ఎగిరిపోయి ఇంటర్వ్యూ చేసే ముందే నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అని చెప్పి మదర్ తెరీసాని అడిగితే, మేడం ఇంతలా సేవ ఎలా చేయగలిగారు, ఈ సేవ ఎలా చేయగలిగారు అని చెప్పి అడిగినప్పుడు, నీకు నిజంగా తెలుసుకోవాలందా అని అంటే, నిజంగా తెలుసుకోవాలంది మేడం అంటే, తనంది, నేను ఈ వాక్యాన్ని చదవడం వల్ల, ఈ బైబిల్ని చదవడం వల్ల మనిషి ఎంత ప్రాముఖ్యమైన వాడో అర్థమైంది. నా కోసం ఎట్లాగే దేవుడు ఆ రోజున 2000 సంవత్సరాల క్రితం నా కోసం వచ్చాడో, ఆ కుష్ఠరోగి కోసం కూడా దేవుడు వచ్చాడు అని నాకు తెలిసినప్పుడు నేను వాళ్ళని ప్రేమించకుండా ఉండలేకపోతా ఉన్నా. మనకు బయట చాలామంది కనిపిస్తూ ఉన్నారు. చాలామంది అనేకులు సిగరెట్ తాగుతూ, మందులు తాగుతూ, పాడు చేసుకుంటూ తన జీవితాల్ని, మన ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు. చాలామంది అలా ఉంటా ఉన్నారు. మదర్ తెరీసాకున్న ఆ యొక్క జ్ఞానం మనలో కూడా ఉంటే గనక మనం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సువార్త చెప్పకుండా ఉండలేం. సో ఐ వాంట్ ఎంకరేజ్ యూ. నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు వాళ్ళ యొక్క బాధను చూశాడు, విన్నాడు, తెలుసుకున్నాడు. ఆయనే దిగొచ్చాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఇప్పుడు మనల్ని పంపుతా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు తెలుసా? నీకేదైనప్పటికీ అది నేను అవుతాను. నేను అవుతాను. నీకేది కావాలంటే అది నేను అవుతాను. నేను నీకు తోడై ఉంటాను అని అంటా ఉన్నాడు. లేదు, ఇప్పటికీ నువ్వు నేను కాదు ప్రభా, నేను కాదు, వాళ్ళని పంపించు, వీళ్ళని పంపించు అని అంటే గనక ఆయన కోప్పడతాడు. సో దేవుడు అలాంటి ధైర్యాన్ని, అలాంటి డిపెండెన్స్ని మనందరికీ ఇచ్చునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవునితో ఒక నిబంధన చేసుకుందాం. దేవా, ఈ రోజున చాలా విషయాలు మాతో మాట్లాడావు. మరొకసారి నీ యొక్క గుణగుణాలని మాకు తెలియజేశావు, నీ యొక్క లక్షణాలని మాకు తెలియజేశావు, నువ్వెవరో మాకు తెలియజేశావు. ఇంకా మేమెవరం ప్రభా అని అనొద్దు, నీవెవరో ప్రభా అని అనొద్దు, నేనేం చేయలేను ప్రభా, వాళ్ళు వినరు ప్రభా అని అనొద్దు.
నాకు చేత కాదు ప్రభా అని అనొద్దు. ఇంకెవరినన్నా పంపించు ప్రభా అని అనొద్దు. జీవం కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. జీవం కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయనే దిగొచ్చాడు. ఒక్కసారి నీ హృదయంలో నీకెవరన్నా సువార్త చెప్పాలి, నా ఫ్రెండ్కి, లేకపోతే పలానా వ్యక్తికి, లేకపోతే పలానా ప్రాంతం వారికి అని ఒకవేళ నీకు అనిపిస్తే గనక ఈ రోజున నీ మనసులో ప్రభువా నేను వాళ్ళకి సువార్త చెప్తాను, ప్రభువా నన్ను వాడుకో, నన్ను పంపు, నీ మీద ఆధారపడే జీవితాన్ని నాకు అనుగ్రహించు, నిన్ను ప్రశ్నించే జీవితాన్ని నాకొద్దు, తీసేయి అని మనం అడుగుదాం. ఒకవేళ యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించిన అనుభవంలోకి ఇంకా రాకుండా ఉంటే, తమ్ముడు దెర్ ఇస్ నో టైం, అక్క అన్న దెర్ ఇస్ నో టైం. ఈ దినాన్నే యేసుక్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సార్వభౌమాధికారి నీకు వందనాలు తండ్రి. నిజమే ప్రభా, ఎంత గొప్ప దేవుడివి, జీవం కలిగిన దేవుడివి, అన్చేంజింగ్ గాడ్వి, ఎటర్నల్ గాడ్వి, ఉన్నవాడును అనువాడును అయిన దేవుడివి, మా తోడై ఉన్న దేవుడివి, మా మొరను ఆలకించే దేవుడివి, మా బాధను చూసే దేవుడివి, మా దుఃఖాలను తెలుసుకున్న దేవుడివి, నీకు వందనాలు. మా కోసం 2000 సంవత్సరాల క్రితం మానవునిగా వచ్చినందుకు మీకు వందనాలు. మా ప్లేస్లో, మా స్థానంలో చనిపోయినందుకు మీకు వందనాలు. మాకు కూడా ఒక పనిని మీ తోటివారిగా చేసుకున్నందుకు మీకు వందనాలు. నాయనా సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం తండ్రి. ఇక్కడ ఎవరైతే ప్రభా ఈ వాక్యాన్ని విన్నారో ప్రభా, నాయన ఈ వాక్యం వాళ్ళ మనసులో వెత్తపడేలాగా ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. నాయన తండ్రి, ఇప్పటి నుంచి ప్రభా మీకోసం జీవించే వారిగా ప్రభా ఒక్కొక్కరిని ప్రభా తయారు చేసుకోమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. ఈ సంఘం నుంచి ప్రభా అనేకమైన హ్యాండ్స్ లాంటి వారిని ప్రభా తయారు చేసుకోమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. నాయనా మీరే కృప చూపించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రభా మీ చేతులు పెట్టుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.